అనుమతులు తేలే కదా ఆల్రెడీ మేము ప్రాసెస్లో పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది పోయి డిపిఆర్లన్నీ వాపసు వస్తూ ఉన్నాయి. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, కాళేశ్వరం 3rd TMCకి సంబంధించిన డిపిఆర్ వెనక్కి వచ్చింది, సీతమ్మ సాగర్కు అన్ని అనుమతులు తెచ్చినాం. ఆ టీఏసీలో మొన్న క్లియరెన్స్ వస్తే అయిపోయేది, లాస్ట్ అనుమతి అది. 14-15 అనుమతులు వచ్చిన తర్వాత చిట్ట చివరి అనుమతి టీఏసీ. ఆ టీఏసీలో మొన్న డెఫర్ అయిపోయి అది కూడా పక్కకు పడ్డది. సమ్మక్క సాగర్ డిపిఆర్ అది కూడా ఢిల్లీలో 15 నెలలైనా ఒక అంగుళం కూడా కదలలేదు. అంటే ప్రాజెక్టులకు అనుమతులు తేవడం లేదు, మీరు క్లియరెన్సులు తెచ్చుకోలేకపోతున్నారు, ఉన్న నీటి కేటాయింపులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టి అలా పంటలు ఎండబెడతా ఉన్నారు. గట్టిగా చేస్తే 6 నెలల్లో చేసే పని అది ఏముంది? కాళేశ్వరం కూలిపోయిందని ఒక దొంగ ప్రచారాన్ని వేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో అనేక భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగిపోయింది. దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ రోజు ధర్నాలే కదా. ఇవాళ వరంగల్ జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, సూర్యాపేట జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, అనేక చోట్ల కూడా నీళ్లు సరిపోక రైతులు ఇవాళ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈవెన్ నా సిద్దిపేట జిల్లాలో కూడా ధర్నాలు అవుతున్నాయి, నీళ్ళు సరిపోవడం లేదు. ఇది కేవలం ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతోని మీరు ఆలస్యం చేసి రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతూ ఉన్నది. ఈక్వల్గా మీరు తీసుకోవాలి కదా, ఈక్వల్గా రెగ్యులేట్ చేయాలి కదా, ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నీకు రావాల్సింది 123 TMCలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది 9. ఉన్న నీళ్లు 100నే అంటే నీకు రావు. ఈ సంవత్సరం పోయినావు, ఆల్రెడీ మునిగిపోయినావు. నువ్వు ఆ ఉన్న 100కు 100 నువ్వు తెచ్చుకుంటే కనీసం ఉన్న పంటలు కాపాడచ్చు. బంద్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్. ఇవాళ కూడా కుడికాలువ పోతున్నాయి, పోతిరెడ్డిపాడు పోతుంది, ముచ్చమర్రి పోతుంది. దాన్ని ఆపండి. మీకు చేత కాకపోతే మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని పోండి ఢిల్లీకి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఏఎంఆర్ SLBC కింద కానీ, సాగర్ ఎడమ కాలువ కింద కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ త్రాగునీటి అవసరాలకు దెబ్బ తినకుండా తక్షణమే మేల్కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.